హాయ్ అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు ఏం మాట్లాడినా కోడిగుడ్డు మీద ఈక పీకినట్టుగా ఆయన మీద విమర్శలు చేయడానికి కొంతమంది ఒక గ్రూప్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అహంకారపూరితంగా బలుపుతో మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉంటారు. సరే, లోపలికి వెళ్దాం. చిరంజీవి గారు ఏమన్నారు, చిరంజీవి గారి మీద వీళ్ళేమి వాగుతున్నారు, వీళ్ళేమి కూస్తున్నారు, దానికి నా సమాధానం ఏంటి చెప్పే ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్లో మీరు మీ వంతు సహకారంగా ఛానల్ని బలోపేతం చేయాలంటే జాయిన్ బటన్ నొక్కండి, లాయల్ మెంబర్గా జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలాగే మీకు సంబంధించిన వ్యాపార ప్రకటనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఛానల్ ద్వారా మీరు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్, ఇంతకీ చిరంజీవి గారు ఏమన్నారు మాట్లాడదాం. చిరంజీవి గారు ఏమంటే వాళ్ళేం వాగుతున్నారు అనేది మీకు తెలియజేస్తా. ఇక్కడ సందర్భం అసందర్భం తెలియదు కానీ మన పక్క రాష్ట్రమైనటువంటి మన సందర్భమో అసందర్భమో తెలియదు కానీ నేను ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చెప్పదలుచుకున్నారు. పక్క రాష్ట్రం అన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు అనలేదు అని వీళ్ళు అంటారు. ఆంధ్రప్రదేశ్ అనకపోతే అది ఆంధ్రప్రదేశ్ కాకుండా పోతుందా? పక్క రాష్ట్రం అన్నారే కానీ పరాయి రాష్ట్రం అనలేదు కదా. దాని మీద గగ్గోలు పెట్టేస్తున్నారు. పక్క రాష్ట్రం అన్నాడు. పక్క రాష్ట్రమే కదా ఇది, ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రమే కదా, ఎందుకంత గోల? మన మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక చేసే వారిని వినమ్రంగా విన్నవించుకుంటున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎక్కడైనా అవమానించినట్టు మీకు కనపడుతుందా? లేదు, మా బలుపు కళ్ళతో చూస్తాం, మాకు బాగా బలిసింది, మా అహంకారంతో కొట్టుకుని వస్తున్నాం మేము అంటే మనం ఏం చేయలేం. కానీ ఆయన ఏమన్నారు, పక్క రాష్ట్రమైన మన తెలుగు రాష్ట్రం కొంచెం వెనకబడింది. ఎస్, వెనకబడింది, వాస్తవమే కదా. అది 2014, 15, 16 సంవత్సరాలకు గాను 2017లో మీరు నంది అవార్డులు ప్రకటించిన సందర్భంగా అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఆ తర్వాత నంది అవార్డుల జోలికే పోలేదు ప్రభుత్వం. ఆ తర్వాత వచ్చిన 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం గురించి అసలు చెప్పుకోనవసరం లేదు. చివరికి టికెట్ రేట్లు కూడా 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి వేధించిన ప్రభుత్వం అది. సో కాబట్టి మీరు వెనకబడ్డ మాట వాస్తవం. ఇప్పుడు ఒక ఉదాహరణకి మాట్లాడదాం. 2019 నుంచి 24 వరకు ఎందుకు మీరు అడగలేదంటే 2019 నుంచి 24 వరకు కూడా సినిమాకు సంబంధించిన అంశాలు అడిగింది చిరంజీవి గారే. మీకు అర్థమవుతోందా? 2019 నుంచి 24 వరకు సినిమా రేట్లను అడ్డంగా తగ్గించేసి ఇబ్బంది పెడుతుంటే చిరంజీవి గారు వెళ్ళి చేతులు జోడించి ముఖ్యమంత్రి వర్యుల్ని అడిగారు. ఆయన ఆ రోజు అడిగితే ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ సెట్ అయింది. ఆ రోజు కూడా చిరంజీవి గారే బాధ్యత వహించారు. కాకపోతే నంది అవార్డుల గురించి ఎందుకు అడగలేదంటే, అరే అన్నమే పెట్టట్లేదంటే నాకు బిర్యానీ కావాలని అడిగేవాడు ఎవడైనా ఉంటాడా? ముందు అన్నం పెట్టడం ప్రధాన కర్తవ్యం. బతకటమే కష్టంగా ఉంటే ఇండస్ట్రీ, ఆ బతకటం గురించి వెళ్ళినప్పుడు అన్ని అంశాలు ఆయన ప్రస్తావించారు. ప్రస్తావించే కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. సో అది కూడా ఇనిషియేషన్ తీసుకుని చిరంజీవి గారే. కనీసం 2024లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తిరిగి వాటిని తీసుకురండి అని అడగటంలో వినమ్రంగా విన్నవించుకుంటున్నాను. ఇంతకంటే గొప్పవాడు ఏముంటుందా? నాకు అర్థం కాదు. వినమ్రంగా విన్నవించుకుంటున్నాను అంటే ఏమంటారు వీళ్ళు? చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా చేశారా? మన రాష్ట్రానికి ఏం చేశారు చిరంజీవి గారు? ఆయనకు అడిగే హక్కు ఏంటి అని అడుగుతున్నాడు. సిగ్గు శరం ఉండాలా. మనిషి జన్మెత్తి పుట్టాక కొంచెమైన ఆలోచన జ్ఞానం అనేది దేవుడు పెట్టలేదా మీ అందరికీ? వరదలు వస్తే 2024లో ₹1 కోటి సాయం చేశారు చిరంజీవి గారు. అదే చేతితోటి తెలంగాణకు కూడా ఆయన సాయం చేశారు. అట్లానే 2020-21లో కరోనా వస్తే సినిమా కార్మికులు తినటానికి తిండి లేకపోతే వాళ్ళందరికీ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన అందరికి కూడా 4,000 నోట్లోకి వెళ్ళేలాగా చేయగలిగారు. అందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లేరా? సినిమా ఇండస్ట్రీలో 60 నుంచి 70% వరకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉన్నారు. అది గుర్తుంచుకోండి. వాళ్ళందరి కడుపులు నింపాడు. అది సేవ కాదా?
వరదలప్పుడు ఇచ్చిన ₹1 సహాయం కాదా? ఇంకా చెప్పాలంటే కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకులు 40 ఆక్సిజన్ బ్యాంకులు అంతా తెలంగాణ, ఆంధ్రలో కలిపి 40 ఆక్సిజన్ బ్యాంకులు పెట్టారు. అంటే పెద్ద పెద్ద సంస్థలే పెట్టలేకపోయే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చిరంజీవి గారు పెట్టింది చూసి వాళ్ళు కూడా ఒక ప్రయత్నం చేశారు. చిరంజీవి గారు లాగా వాళ్ళు కూడా ఆక్సిజన్ బ్యాంకులు పెడదామని 3, 4 చోట్ల పెట్టారు. కానీ చిరంజీవి గారు ఎన్ని చోట్ల పెట్టారు? దాదాపు 20 చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పారు. ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. ఇవి పక్కన పెడితే బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారా అనేక ప్రాణాలను కాపాడుతూ అనేక మందికి వెలుగులు ఇస్తున్నారు. ఈ మాట గద్దర్ అవార్డుల ఫంక్షన్లో సుద్దాల అశోక్ తేజ్ ఏం చెప్పారు ఒకసారి వినండి. మీ రక్తంతో, మీరిచ్చిన రక్తంతో బతికిన ప్రాణం ఇది అన్నారు. ఇంతకంటే ఏం కావాలి? అస్సలు ఓర్వలేకపోతున్నారే చిరంజీవి గారి మంచితనాన్ని, చిరంజీవి గారి గొప్పతనాన్ని, చిరంజీవి గారి లెజెండరీనెస్ ని ఓర్వలేక పిచ్చి పిచ్చి మాటలు నోటికి ఏదొస్తే అది వాగుతున్నారు. దయచేసి మీరందరూ కూడా ఇలాగే వాగితే చాలా చాలా మళ్ళీ బయటకు తీయాల్సి వస్తుంది. లేదు మాకు కన్నైనా కొట్టాల, కడుపైన చెయ్యాలన్న మాటలే మాకు సమ్మగా ఉంటాయన్నారు అనుకోండి, అలాంటి మాటలే మాట్లాడుకోండి. ఈయన చేసే సేవలు, గొప్పతనం అవన్నీ కూడా మీకు రుచించవు. ఎందుకంటే మీరు ఆ కోవకు చెందిన వాళ్ళు. కన్నైన కొట్టాల, కడుపైన చెయ్యాలని కోవకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మీకు ఇవన్నీ రుచించవు. మంచి అనేది రుచించదు. డ్రగ్స్ అలవాటైన వాడికి మంచి ఎక్కడ చెప్తే వినపడుతుంది చెప్పండి? చెడు అలవాట్లకు బానిసలైన వాళ్లకు మంచి ధనాన్ని, మంచి దారిని చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారా? అంతే వీళ్ళు కూడా. కాబట్టి చిరంజీవి గారు అప్పటికీ ఇప్పటికీ లెజెండే. మనము గర్వపడాల. చిరంజీవి లాంటి వాడు మన తెలుగు వాడైనందుకు మనం గర్వపడాల. ఒక అమితాబ్ బచ్చన్ మెగాస్టారేగా, హిందీలో ఆయన, హిందీ రంగంలో ఆయన కూడా మెగాస్టార్ అంటారు. అలాంటి అమితాబ్ బచ్చన్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే మమ్ముట్టిని కేరళలో మెగాస్టార్ అంటారు ఆయన కూడా. మరి ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశారు? మరి చిరంజీవి గారు ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ చిరంజీవి గారు తన సేవా కార్యక్రమాన్ని విద్యారంగంలో కూడా విస్తరించబోతున్నారు. చిరంజీవి గారి వ్యాఖ్యల్ని వివాదాస్పదం చేయడానికి సిగ్గుండాల. మీకు నిజంగా జర్నలిజం వాల్యూస్ కానీ లేకపోతే సమాజం పట్ల ప్రేమ కానీ మీకుంటే చిరంజీవి గారు విద్యాదానం చేయబోతున్నారు. కొత్తగా ఆయన సేవా కార్యక్రమాలని ఆయన విస్తరిస్తున్నారు అని చెప్పాలి. ఇది వార్త. అంతే తప్ప కోడిగుడ్డు మీద ఏ కలబీకినట్టు చిరంజీవి గారి రాష్ట్రానికి ఏం చేశారు, చిరంజీవి గారు లెజెండ్ ఎందుకయ్యారు ఏంటి? నీకు లెజెండ్ కాకపోతే జనానికి లెజెండ్ కాదా? లెజెండే. ఆయన లెజెండే. తెలుగువాడిగా ప్రతివాడు ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో కట్టేసే వ్యక్తి కాదు ఆయన. అందరి వాడు. ఎంతసేపటికి వాడెవడో వాగుతాడు ఒకడు. ఏమని? ఒక బాలయ్య బాబు, ఒక శివాజీ, ఒక రజిత, ఎవరో 4 పేర్లు చెప్పి వీళ్ళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మాట్లాడిన వాళ్ళు ఇంకెవరు మాట్లాడలేదని. ఒక రాష్ట్రం ఏందయ్యా? తెలుగు వారికి ఖ్యాతి తెచ్చిన వాడు చిరంజీవి గారు. ఆయన ఒక రాష్ట్రం కోసము, ఒక జిల్లా కోసము, ఒక ప్రాంతం కోసం పనిచేయడు ఆయన. ఆయన అందరి వాడు, అందరూ సమానమే ఆయనకి. నిజం చెప్పాలంటే తెలుగు 2 రాష్ట్రాలకు ప్రైడ్ చిరంజీవి గారు. ఆ విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి. అంతే తప్ప ఈ రకమైన చిల్లర వాగుడు, చిల్లర కామెంట్స్ చేస్తే అనవసరంగా గెలుక్కుని కొట్టించుకోవడం అంటే ఇదే. అనవసరంగా ఇంతకంటే ఎక్స్ట్రాకి వెళ్ళిపోతే ఇంకా చాలా తీయాల్సి వస్తుంది. అసలే కూటమి ప్రభుత్వం ఉంది. ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవడం దేనికి? కాబట్టే సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇంకేం మాట్లాడతారు? రేవంత్ రెడ్డిని మెప్పించడానికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? అంటే రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తే ఓర్వలేకపోతున్నారా మీరు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా చిరంజీవి గారు ఆయన మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తకాన్ని నారాయణ గారి కుమార్తె రచించినప్పుడు ఆ కార్యక్రమానికి చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు వెళితే చిరంజీవి గారు చంద్రబాబు గారిని అద్భుతంగా కొనియాడారు. మైండ్ సెట్ షిఫ్ట్, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి. చంద్రబాబు గారిని ఉదాహరణగా తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? ఒక అలిపిరి ఘటన జరిగిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి ఫైట్ బ్యాక్ ఎలా అయ్యారు, ఆయన ఎలా నిల్చున్నారు, మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రికి ఎలా ఉన్నారు, వేరే వాళ్ళైతే ఎలా డీలా పడిపోయేవాళ్ళు. చంద్రబాబు గారి మైండ్ సెట్ ఎట్లాంటిది అనే అంశాన్ని ఆయన చెబుతూ చంద్రబాబు గారిని ప్రశంసలు ముంచెత్తారు. అప్పుడు బాగానే ఉందా మీకు? మరి రేవంత్ రెడ్డిని పొగిడితే మాత్రమే కోపం వచ్చేసిందా? రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారికి అత్యంత విలువనిచ్చారు.
తెలంగాణ భవిష్యత్తు పత్రాన్ని విడుదల చేసేటప్పుడు, విజన్ డాక్యుమెంట్ ని విడుదల చేసేటప్పుడు చిరంజీవి గారిని ఒక అతిథిగా పిలిచి పెద్ద పెద్ద లెజెండ్స్ మధ్య ఈయన కూడా ఒక లెజెండ్ కాబట్టి ఆయన గౌరవించుకున్నారు. ఒక మహీంద్ర, నారాయణమూర్తి, ఇలా పెద్ద పెద్ద లెజెండ్స్ వస్తే అక్కడ చిరంజీవి గారిని కూడా ఆ ప్రదేశంలో అంటే ఆ వేదిక మీద ఆయన నిలబెట్టి ఆయనతో కూడా ఒక డాక్యుమెంట్ ని విడుదల చేయించారు. అంత గొప్ప విలువను చిరంజీవి గారికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ఆయన ఆ రకంగా విలువను, ఆ గౌరవాన్ని రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంటే కూడా వైస్ వెర్సా, మనల్ని ఒకళ్ళు ప్రశంసించినప్పుడు మనం కూడా ఇంకొకళ్ళని వాళ్ళను తిరిగి ప్రశంసించడంలో తప్పేం లేదు కదా. అలానే చంద్రబాబు గారిని ప్రశంసించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించారు. ఇందులో వీళ్ళకి వచ్చిన బాధ ఏంటో నాకు అయితే అర్థం కావట్లేదు.